కీలక ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ నాటికి రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కేంద్రం తీసుకురానున్న నియోజకవర్గాల పునర్విభజనకు అనుకూలంగా రాష్ట్రంలోని స్థానిక సంస్థల మార్పులు చేయాలని నిర్ణయించింది. తద్వారా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను చేపట్టారు. గత నెలలోనే ప్రారంభమైన ఈ ప్రక్రియ దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంది. అయితే ఈ ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచి వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోనూ, మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలోనూ వార్డుల విభజన సక్రమంగా చేపట్టలేదని ఆరోపిస్తూ గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు వాటి విభజన నిలిపివేసింది. తాజాగా మరికొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కూడా కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు, ఒంగోలు, ధర్మవరం, కడప, రాయచోటి, ఏలూరు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో జరుగుతున్న పునర్విభజనను నిలిపివేయాలని కోరారు. వీటిపై విచారణ చేసిన హైకోర్టు సదరు ప్రాంతాలలోనే కాకుండా మిగిలిన వాటిలోనూ పునర్విభజన ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వార్డులు, కార్పొరేషన్లు పునర్విభజన నిలిపివేశారు. వార్డుల పునర్విభజన సహేతుకంగా జరగలేదని, తమకు అనుకూలంగా ఉన్న వార్డులనే లక్ష్యంగా చేసుకుని విభజన చేస్తున్నారనేది వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. మరోవైపు దీనిని బలంగా అడ్డుకునేందుకు అధికారులు సరైన ఆధారాలను హైకోర్టుకు చూపించలేకపోయారు. దీనికి తోడు కేంద్రం వచ్చే 2027 వరకు వార్డుల సహా రెవెన్యూ ప్రాంతాలను, జిల్లాలను కూడా విభజించేందుకు వీల్లేదని గత ఏడాది రాజ్యాలకు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన నాయకులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.